హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులైతే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా వాళ్ళ ప్రచారం కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నాం. పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నారో మళ్ళీ అక్కడే అతని అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఈసారి టికెట్ దక్కించుకొని బరిలో దిగుతున్నారు. డాక్టర్ సునీల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ప్రచారం ఎలా సాగుతుంది ఏంటనేది వారి మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి అసలు మీరు ఎక్కడ మిస్ అయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చారు. 2014-19 ఎమ్మెల్యే మళ్ళీ ఆ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బరిలో దిగుతున్నారు. ఎలా ఉంది ప్రచారం? అంటే నేను మిమ్మల్ని పట్టుకోవడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే క్యాంపెయిన్లో అందరూ బిజీగా ఉంటున్నారు. సో ఇక్కడ రోడ్ సైడ్ ఆపి ఒక తోటలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం సమయం ఇచ్చారు. సో ఎలా జరుగుతుంది ప్రచారం క్యాంపెయిన్? చాలా సంతోషంగా ఉందండి. క్యాంపెయిన్ అయితే గత 2-3 నెలలుగా, అంటే టికెట్ ఏదైతే జనవరి 11వ తేదీ అనౌన్స్ అయిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి గ్రామానికి గడప గడప వెళ్తున్నాము. క్యాడర్ అంతా కూడా వాళ్ళని సిద్ధపరచుకొని ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళతో పెట్టుకొని క్యాడర్ అందరినీ కూడా ఒకటిగా చేసుకొని ఐక్యతగా ఈరోజు ప్రతి గ్రామంలోకి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. 2014 నుంచి 19 వరకు ఇదే పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల మధ్య ఒక మంచి పోరాటాలు చేశాం. తిరిగి అటువంటి అదృష్టాన్ని, అటువంటి ప్రజాసేవ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా జిల్లా పెద్దిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లోకి వెళ్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏదైతే ఉందో అది మేము కల్లారా చూస్తున్నాం. జరిగినటువంటి మంచి అభివృద్ధి, సంక్షేమం ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది. ప్రతి గ్రామంలో కాదు, అసలు ప్రతి గడపకు కూడా ఈ యొక్క సంక్షేమం అనేది వెళ్ళింది. కాబట్టి చాలా మాకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు పబ్లిక్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ స్వాగతం పలకడం, వాళ్ళకి జరిగినటువంటి మంచి ఏదైతే ఉందో, వాళ్ళ కుటుంబాలలో ఏదైతే జరిగిందో అభివృద్ధి వాళ్ళే చెప్తున్నారు. సో ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి, సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది. ఖచ్చితంగా గెలుపు వైపుగా మేము అడుగులు వేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. సో 2014-19 మీరు చాలా పోరాటాలు చేశారని చెప్తున్నారు, కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పూతలపట్టు నియోజకవర్గాన్ని మ్యాక్సిమం మీరు నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సో 2014-19లో మీరు చేసిన పోరాటాలని ఈ రోజున ప్రజలు మళ్ళీ గుర్తుంచుకున్నారా? ఆ రకమైనటువంటి సింపతి మీ మీద ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు, అంటే మన అసెంబ్లీ హైదరాబాద్లో ఉన్నింది. ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి మొదటి అసెంబ్లీ జరిగినప్పుడు చాలా కొత్తగా, చాలా ఆనందంతో వెళ్ళాము లోపలికి. కొంత పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో అయితే మాకు ఇచ్చినటువంటి సమయంలో ప్రజా సమస్యల మీద మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది. నిధుల కోసం గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మీరు ఇప్పుడు వచ్చారు, ఈ యొక్క హైవే ఏదైతే ఉందో అది, ఆ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ఆ పనులు కానివ్వండి, నా పీరియడ్లోనే మొట్టమొదటి అసెంబ్లీలోనే నేను ప్రస్తావించాను. ఈ కనెక్టివిటీ కావాలి, అటు బెంగళూరు కానివ్వండి, ఇటు చెన్నై కానీ, మధ్యలో చిత్తూరు వైపుగా, మా కాన్స్టిట్యున్సీ వైపుగా వెళ్తుంది. కాబట్టి ఈ 2 తిరుపతి 3 కూడా కనెక్ట్ చేసుకునే విధంగా ఈ యొక్క హైవేని ఇవ్వాలి అని చెప్పి మేము ఆ రోజు అసెంబ్లీలో ఫస్ట్ క్వశ్చన్ అదే. అసెంబ్లీలో నేను ప్రస్తావించినటువంటి మొట్టమొదటి ప్రశ్న అదే. అది నా పీరియడ్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం తిరుపతికి, ఇటు బెంగళూరుకి వెళ్తూ ఉంటే చాలా చక్కగా విశాలమైనటువంటి హైవే మనకు కనిపిస్తుంది. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ రోజు అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులను కూడా మేము ప్రజలకు ఎత్తి చూపించాం. ఆ రోజు నీరు చెట్టు ప్రోగ్రాం కింద ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో ఆ అవినీతి అంతా కూడా మేము ప్రజలకి ఎత్తి చూపించాం. నిలబడ్డాం, ధర్నాలు చేసాం. ఆఖరికి పెన్షన్ల విషయంలో వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేస్తున్నారో, అంటే అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చి, అర్హత ఉండి పోరాడే ఉండి ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళకు కూడా ఏ విధంగా అయితే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉందో వాటి మీద ధర్నాలు చేసాం, నిరాహార దీక్షలు చేసాం. ఇటు పోరాటాలు చేసాము, అటు అసెంబ్లీలో నిధుల కోసం ప్రశ్నించాము. గట్టిగా దాన్ని సాధించేంత వరకు కూడా మేము తిరిగాము. కొన్ని పనులు అయితే 100% మేము ఏవైతే అనుకున్నామో అవి చాలా వరకు కూడా ఆ రోజు పోరాట సాధించినవే.
పిహెచ్సిలో ఉన్నటువంటి కొత్త బిల్డింగ్స్ కానివ్వండి, స్కూల్స్లో ఉన్నటువంటి కొత్త బిల్డింగ్స్ కానివ్వండి, అలాగే హైవే విషయంలో కానీ చెరువులు ఆ రోజు కంప్లీట్గా కనెక్టివిటీలో అవన్నీ దారులు తీయడం కానివ్వండి, చాలా విషయాల్లో మేము చేసాం. సో ఆ యొక్క 5 సంవత్సరాలు మనకు ప్రజలు ఏదైతే ఇచ్చారో అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని అయితే ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు మీ వంతుగా కృషి చేశారంట. రైట్. 2019-24 తీసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో బాబు ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా ఈ నియోజకవర్గంలో? అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, పార్టీ అనేది ఎప్పుడు కూడా తల్లి లాంటిది. మనము ఒక చిన్న చిన్న పరిస్థితుల్లో కొద్దిగా ఒకవేళ పార్టీకి కొంచెం మన సేవలు ఉపయోగించుకునే పరిస్థితి ఉండి ఇంకొకరికి అవకాశం ఇచ్చిందనుకోండి, పార్టీని అయితే వదిలిపెట్టుకోకూడదు. పార్టీనికి మనం ఎప్పుడు బలపరుస్తున్నాం, ఎందుకంటే తల్లి ఉంటేనే మనకు మనుగడ. కానీ ఈరోజు బాబు విషయంలో చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో ఆయన జడ్పీటీసీగా కంటెస్ట్ చేసి ఓడిపోయి చిత్తూరులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే చేస్తుంది. 5 సంవత్సరాలు నీ చేతికి అధికారం ఇచ్చింది, చక్కగా పరిపాలించమని చెప్పింది. దాంట్లో నీకు కొంత ఫెయిల్యూర్ ఉండొచ్చు, లేదు కొంత ప్రజా వ్యతిరేకత ఉండొచ్చు. ఆ విషయంగా పార్టీ అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీలో ఉండి సపోర్ట్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ దురదృష్టకరం అతను కాంగ్రెస్ వైపు వెళ్ళడము, అది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ఈరోజు షర్మిల గారు ఉన్నటువంటి ఆ కాంగ్రెస్లో వాటిలో టికెట్ సాధించి మా వైపు పోటీ చేస్తున్నారు. కానీ ప్రజలకి ఈరోజు చాలా చైతన్యవంతులండి. ప్రజలు గతంలో లాగా కాదు. ఈరోజు సోషల్ మీడియా కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాలా వచ్చాయి. సో వాస్తవాలు ఏంటి, గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, ఎలా ఉంది పరిస్థితులు, వ్యక్తి ఏ విధంగా మారాడు, వ్యక్తి చెప్తున్నది నిజమా కాదా, ఇవన్నీ కూడా బెరీజ్ వేసుకుంటారు. ఈరోజు బాబు వస్తే ఎక్కడ స్పందన లేదు. ఈరోజు డైరెక్ట్గా షర్మిల గారు వచ్చి సభ పెడితేనే పట్టుమని ఒక 1000 మంది 2000 మంది రాలేదు. కాబట్టి ఈ నియోజకవర్గంలో బాబు యొక్క ఇంపాక్ట్ నిల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బాబు వల్ల మా పార్టీకి వచ్చే నష్టం ఏది కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. సో 2019-2024 వైఎస్ఆర్సీపీలో అనేక గ్రూప్ తగాదాలు అని కొన్ని, వీటన్నిటిని మీరు టికెట్ తీసుకున్న తర్వాత జనవరి 11 నుంచి ఇప్పటివరకు షార్ట్అవుట్ చేశారా? అన్ని క్లియర్ అయిపోయినాయా? అందరూ కలిసికట్టుగా మీకు సపోర్ట్ చేస్తున్నారా? బ్రహ్మాండంగా షార్ట్అవుట్ చేసాము. చిన్నవి ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో సరే అనంతరం మధ్యలోనే చిన్న తగులు ఉంటాయి. అలాగా మనకేంటంటే ఏదో చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాము. ఇప్పుడు అందరం కూడా ఐక్యత కలిగి ఈరోజు మండలంలో ముందుకెళ్తున్నాం. గతంలో ఒక కొద్ది డిస్టర్బెన్స్లో అటు ఇటు ఉన్నప్పటికీ ఇప్పుడు ఎన్నికలు వచ్చిన సమయంలో మేమందరం కూడా మళ్ళీ ఐక్యతగా రాగలిగాము. మేమందరము కలిసి ఈరోజు పల్లెలకు వెళ్తున్నాము. పల్లెల్లో కూడా మా యొక్క ఐక్యతను చూసి వాళ్ళే కూడా హ్యాపీగా ఉన్నారు. అందరు కలిసి వస్తున్నారు, అందరూ మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అని చెప్పి మాట్లాడడం కూడా చాలా బాగుంది. ఇది చెప్పాలంటే ఒక మంచి పరిణామమే. పార్టీకి ఇది చాలా బలం కూడా. ఐక్యత అనేది పార్టీకి చాలా అవసరం కూడా. అందరు నాయకుల్ని కలుపుకున్నాము. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమస్యలు చిన్నవి ఏమైనా ఉంటే తీసేస్తాము. భవిష్యత్తులో రావాల్సినటువంటివి ఏవో ఉంటే ఆ అష్యూరెన్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పి మేము అందరినీ కలిపాము. బ్రహ్మాండంగా ఉంది. పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులందరూ కూడా కలిసి పనిచేసే పరిస్థితి. రైట్. మీరు గ్రామాలలో విజిట్ చేస్తున్నారు, గ్రామాలలో తిరుగుతున్నారు కదా. సో ప్రజలు స్పందన ఎట్లా ఉంది? ముఖ్యంగా మీ సంక్షేమ పథకాలు ఏ రకంగా చేరుతున్నాయి? అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాడా, లేకపోతే డాక్టర్ సునీల్ చూసి ఓటేస్తారా? ఏంటి, ఎలా ఉంది? అంటే కొంతవరకు ఎప్పుడైనా సరే ఏ పార్టీకైనా సరే నాయకుడే ముఖ్యం. సో ఆయన చరిష్మా, ఆయన పరిపాలన, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో చాలా వరకు ఓట్లు పడతాయి. అంటే వ్యక్తిగతంగా నా మీద కొంత సింపతి ఉంది. 5 సంవత్సరాల మనతో బాగా కలిసిమెలిసి తిరిగాడు, పనిచేశాడు. కొన్ని కారణాల చేత అతను దూరమయ్యాడు. తిరిగి పార్టీలో సీట్ వచ్చిన తర్వాత ప్రజల్లో అయితే ఆ ఇంపాక్ట్ ఉంది. ప్రజలు నన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఈవెన్ నేను నామినేషన్ వేసిన రోజు కూడా నేను ఊహించలేదు. దగ్గర 10,000 మంది జనాలు అసలు అందరి మొహాల్లో ఏదో వచ్చాము అన్నట్లు కాకుండా సంతోషంగా వచ్చాము అనేది వాళ్ళ కళ్ళలో నాకైతే బాగా కనిపించేది. చాలా చోట్ల అట్లాగే ఉంది. పల్లెల్లో వెళ్తే పెద్ద ముసలి వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏనాయనా బాగున్నావా, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది నేను చూసి సునీల్ కుమార్ అని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతున్నారు. సో వ్యక్తిగతంగా నాది కూడా ఉడతా భక్తిగా ఖచ్చితంగా పార్టీకి ఆ ఓట్లు ఉంటాయి. నన్ను చూసేసే వాళ్ళు కూడా కొద్దిగా ఉంటారు. కానీ మెజారిటీ
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వస్తున్నారు, ఆయన చేసిన అభివృద్ధి చూసి వస్తున్నారు, ఆయన పరిపాలన నమ్మకం. ఎందుకంటే ఇచ్చిన మాటకి ఆయన ఏ విధంగా అయితే కట్టుబడ్డాడో, ఈవెన్ కరోనా లాంటి ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా ప్రజల వైపు ఉండి తను ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నిలబెట్టుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని అధిగమించి ఈరోజు మంచి పరిపాలన అందించాడు. సో 99% మేనిఫెస్టోని పూర్తి చేసి ఈరోజు మళ్ళీ దానికి మించినటువంటి ప్రజాకర్షణతో ప్రజలు కోరుకున్నటువంటి మేనిఫెస్టోని త్వరలో రిలీజ్ చేస్తున్నాడు. సో విజయం మా అధ్యక్షుడిది, అందులో ఏం డౌట్ లేదు. సో పెట్టిన నమ్మకం 2014-19లో మీరు చాలా హామీలు ఇచ్చారు, అది చేస్తానని. కొన్ని హామీలు హైవే ఒకటి అయిపోయింది, ఇంకా వాటర్ సమస్య, అందరి నివాసం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో 2019-24 అధికారంలో ఉన్నారు, కానీ మీరు ఎమ్మెల్యేగా లేరు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మీరు ఏమన్నా పూతలపట్టు నియోజకవర్గానికి ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా, ఏం చేయబోతున్నారు? పూతలపట్టు నియోజకవర్గానికి సమస్యలు ఉన్నాయండి. అభివృద్ధి వైపు కొంతవరకే వెళ్ళగలిగింది. ఇక్కడ ఏంటంటే మనకు కనెక్టివిటీతో పాటు ఇక్కడ స్థానికంగా చెప్పాలంటే వర్షాభావం కొంచెం తక్కువ. రైలాండ్ ఒకప్పుడు నేను 14లో వచ్చినప్పుడు 1000 అడుగులు వేస్తే కూడా బోర్ పడేది కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కనీసం ఒక చిన్న ప్రాజెక్టు ఒక 3-4 రావాలి. ఆ వాటర్ స్టోరేజ్ ఎప్పుడైతే ఇక్కడ ఉండగలుగుతుందో గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా భూగర్భ జలాలు వాటర్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు చెన్నై నుంచి మనకి ఏదైనా సరే తుఫాన్ అనేది అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ మంచి వర్షాలు పడిపోతాయి. ఆ వర్షాలు పడిన తర్వాత వెంటనే మనం దాని కానీ విడిచిపెట్టుకోగలిగితే భూగర్భ జలాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నేను మొన్న బస్ యాత్ర అప్పుడు కూడా సీఎం గారు మా నియోజకవర్గం నుంచి వెళ్తున్నప్పుడు చూశారు, చెరువుని చూసి అదే క్వశ్చన్ అడిగారు, ఇక్కడ ఎట్లా ఉంటుంది సార్ వాటర్ అంతా ఏ విధంగా ఉంటుంది అంటే చెప్పాను, సార్ మాకు ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కావాలి, మీరు ప్రాజెక్టులు ఇస్తే మేము రైతులు ఎక్కువ మంది ఇప్పుడు అంతా కూడా సాగు తక్కువ అయిపోయి ఏం చేస్తున్నారంటే పాడి పరిశ్రమ అటువైపు వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా వరి కానివ్వండి, చెరుకు కానీ గతంలో చాలా ఎక్కువ పండించేవాళ్ళు. ఇప్పుడు నీరు లేని కారణం చేత సరైనటువంటి వర్షము టైం పడుతుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ సాగు అంతా కూడా ఆపేస్తున్నారు. వాటిని తిరిగి మనం రైతుల ద్వారా చేసే కార్యక్రమాల్లో ఈ 2-3 సంవత్సరాల్లో మినిమం 3-4 ప్రాజెక్టులని జలాశయాన్ని మనం ఇక్కడ కట్టి తీరుతాం. అది నా మొదటి ఎయిమ్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, వస్తుంది. సో వర్క్లు కూడా మొదలయ్యాయి, 25% వర్క్ అయింది. సో ఇక్కడ మనకు ప్రధానంగా యువతకి ఏంటంటే బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, చెన్నైకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇక్కడే ఇండస్ట్రియల్ హబ్ ఏదైనా ఐటీస్ కానీ ఏది కానీ ఇక్కడ రావాలి. సరౌండింగ్ ఈ చిత్తూరు నుంచి ఇటువైపు ఉన్న ఆ సెంటర్ అంతా కూడా 5 మండలాలు మాకు చిత్తూరు సరౌండింగ్స్. సో ఇది డెవలప్ అయితే ఆటోమేటిక్గా చిత్తూరు ఇవన్నీ కూడా పెద్ద ఒక సిటీలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. సో వాటి వైపుగా అడుగులు వేయాలి. తర్వాత ఇక్కడ మామిడి చాలా ఎక్కువగా వేస్తారు కాబట్టి ఈ మామిడికి సంబంధించినటువంటి పల్ప్ ఇండస్ట్రీస్ ఇంకొంచెం రావాలి, స్టోరేజ్ కేంద్రాలు రావాలి. సో కొన్ని అయితే మా దృష్టిలో ఉన్నాయి. తర్వాత ఆల్రెడీ మాకు మెడికల్ కాలేజ్ దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం ఈ మధ్యలో కనెక్టివిటీ ట్రాన్స్పోర్ట్ రోడ్లంతా కూడా కొంచెం అభివృద్ధి చేయాలి. సో నేను మెడికల్ కాలేజ్ విషయంలో ఒకటి విన్నాను, ఐదర్ అది గవర్నమెంట్ కాదు, ఇది పూర్తిగా ప్రైవేటుకరం కాకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ సమస్యను ఏమైనా పరిష్కరించే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మొదటి పెట్టినప్పుడు అపోలో వాళ్ళ ద్వారా మనకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వాళ్ళు మెరుగుపరుస్తున్నారండి. సో మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. మంచి పరిణామమే. ప్రైవేటు పరంగా సో ఇంకా కూడా ఫండ్స్ ఎక్కువ పెట్టచ్చు. సో అలాగే దాన్ని డెవలప్ చేసేది కూడా ఇంకా ఎక్కువ ఉంది. నాకు తెలిసి చిత్తూరు యాజ్ అ డాక్టర్గా, సో నేను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తాను. సో నాకు తెలిసినంత వరకు కూడా అపోలో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న తర్వాత చాలా వరకు కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తున్నారు. గతంలో సిటీ స్కాన్కి అంటూ చిత్తూరు హాస్పిటల్కి వెళ్తే లేదు, సిటీ కావాలంటే నువ్వు కంపల్సరీ తిరుపతికి వెళ్ళాల్సిందే. ఈరోజు సిటీ స్కాన్ అంతా తీస్తున్నారు. ఏ ఆపరేషన్ అయినా సరే ఒక లిమిటెడ్గా 1-2 జరిగేవి అప్పట్లో. ఇప్పుడు అన్ని ఎండోస్కోప్ ఆపరేషన్లు జరుగుతున్నాయి, పెద్ద సర్జరీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో డెఫినెట్గా అపోలో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న తర్వాత ఈ హాస్పిటల్ ఇంకా కూడా డెవలప్ చేయొచ్చు. అదే డాక్టర్గా నేను కూడా దాని మీద దృష్టి పెడతాను. ఇంకా ఏదైనా ఉంటే కూడా మీరు ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్య, వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 విషయాలలో ఏ రకమైనటువంటి చేయబోతున్నారు రేపు రాబోయే? లేదు, ఏదైనా సరే ప్రాథమికంగా మనకు కావాల్సింది విద్య అండి. సో విద్య అనేది ఎప్పుడైతే అందరికీ అందుతుందో, అందరూ కూడా ఎప్పుడైతే చదువుకున్న వ్యక్తులు అవుతారో ఆటోమేటిక్గా సమాజం చైతన్యం అవుతుంది, అభివృద్ధి దిశగా పరుగులుతుంది. సో కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా మనం డెవలప్ చేయాలి.
జగన్మోహన్ గారి యొక్క ఉద్దేశం కూడా అదే. అందుకే ఈరోజు అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, నాడు నేడు పథకం కింద అన్ని స్కూళ్ళను కూడా డెవలప్ చేశారు. దాన్ని ఇంకా కొంచెం మెరుగుపరుస్తాం. అట్లాగే మెడికల్ మనకి కనెక్టివిటీ తీసుకుంటే ప్రతి చోట కూడా ఇప్పుడు నేను రాకముందు ఒక 3 మండలాల్లో కొత్త పిహెచ్ఎల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. దాంట్లో ఇంకా కావాలంటే మనకి స్పెషలిస్ట్ని యాడ్ చేయడము, మెడిసిన్స్ని పెంచడము, సర్జరీస్ చేయడానికి కావాల్సినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ని వారానికి 1-2 సార్లు మనం పోస్ట్ చేయడం, ఇటువంటివన్నీ చేసి ఇటు విద్య కానివ్వండి, వైద్యం కానీ రెండిట్లో కూడా మా నియోజకవర్గం మంచి స్థాయిలోకి వెళ్ళే విధంగా వ్యక్తిగతంగా నేను వైద్యుడు కాబట్టి దాని మీద శ్రద్ధ పెడతాను చెప్పి కూడా. రైట్. ఒక విమర్శ ఉన్నది 2019 నుంచి 2024 వరకు కూడా డాక్టర్ సునీల్ ఈ నియోజకవర్గంలో కనిపించలేదంటే దానికి మీరేం చెప్తారు? కరెక్టేనండి, కానీ కనిపించకపోవడం అనేది ఏం లేదు. పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. లోకల్గా ఏంటంటే ఒక వ్యక్తి నాయకుడిగా ఎన్నుకున్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను. సో ఎమ్మెల్యే పార్టీ ద్వారా అతను పనిచేస్తున్నాడు. అప్పుడు నేను మళ్ళీ ప్రవేశిస్తే కాన్స్టిట్యున్సీలో నేను ఎక్కడైనా సరే కనిపిస్తే అంటే కలుపుకుపోయే తనం ఉండేటప్పుడు ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను పిలిచాడు అనుకోండి, మేమిద్దరం పక్క పని కూర్చుంటే విమర్శ రాదు. అలా కాకుండా నేను వచ్చినప్పుడు తర్వాత నాకుంటూ సపరేట్గా ఒక వర్గం పక్కకు రావడం, ఇన్సెక్యూరిటీ అతను ఫీల్ అవ్వడము, అందరిని ఆపడం, దీని ద్వారా ఏమవుతుందంటే పార్టీ డిస్టర్బ్ అవుతుంది. సో నాకు కావాల్సింది ఏంటంటే పార్టీ ఒక యూనిట్గా ఉండాలి. సో ప్రజల మధ్య మనసులో నేను ఉన్నాను. నిజంగా ప్రజలు రేపు కోరుకుంటే, పార్టీ కోరుకుంటే నా సేవలు ఎప్పటికీ అందిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అది ముఖ్యమంత్రిగా జిల్లాకి ఎప్పుడు వచ్చినా నేను అటెండ్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మా కాన్స్టిట్యున్సీ కాకుండా మిగతా చోట జరిగే మీటింగ్ అన్నింటిలో కూడా చాలా వరకు నేను పార్టిసిపేట్ చేశాను. అంటే కుప్పం కానివ్వండి, పొంగునూరు, మదనపల్లి, ఈ సభలన్నింటికీ వెళ్ళేవాడిని. అక్కడ జరిగే కార్యక్రమం, మా మంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నింటికి కట్టేవాడిని. అంటే నేను పార్టీలోనే 100% ఉంటాను. పార్టీ వ్యక్తిగతంగా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫోన్ చేశారు, నాకు ఈ సమస్య ఉందని చెప్పారు అనుకోండి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, ఆ సమస్య సాల్వ్ చేస్తాను. అంటే మనం ఇక్కడ ఫిజికల్గా అటెండ్ కాకపోయినా పవర్ సెంటర్ ఉండకూడదు అనేది మీ ఉద్దేశం. దానివల్ల నేను ఒక నియోజకవర్గం ఒకే పవర్ సెంటర్. రైట్, ఇట్స్ అ గుడ్ థింగ్. రెండోది, మీ ప్రత్యర్థి ఎవరు బలమైన ప్రత్యర్థి? అటు బాబువా లేకపోతే మురళీకృష్ణ? బాబు అసలు ప్రత్యర్థి కాదు, అందులో ఏం డౌట్ లేదు. మురళీమోహన్ కూడా నాకు తెలిసి అతను కొత్తవాడు, చెప్పాలంటే జర్నలిజం నుంచి వచ్చాడు. కానీ అతను తీసుకున్న వే రాంగ్ వే. సో చంద్రబాబునే ప్రజలు నమ్మనప్పుడు ఇంకా మురళీమోహన్ ఎలా నమ్ముతాడు? సో మురళీమోహన్ ప్రజల్లో ఇప్పటి వరకు వెళ్ళింది లేదు, చొచ్చుకుపోయింది లేదు, అంత అవకాశం లేదు. చాలా తక్కువ సమయంలో వచ్చాడు. తర్వాత వచ్చిన కొన్ని రోజుల్లో కూడా ఏదో పోరాటం అని చెప్పి ఒక 2-3 విషయాల్లో ఏదో కేసులో వస్తే పారిపోయాడు. నువ్వు అక్కడ నిజమేం జరిగింది, ఏం జరిగిందో అని తెలియకుండా, నీ వైపు తప్పు ఉందా లేదో నిరూపించుకోకుండా 1-2 నెలలు అబ్స్కాండ్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఆ కేసు అలాగే పెండింగ్ ఉంది. సో ఈ అల్లర్లకు కారణం ఇతనే అనే ఒక ఉద్దేశం ప్రజల్లో ఉంది. సో పూతలపట్టులో జరిగినటువంటి అల్లర్లకి ఇతనే ప్రధాన కారణము. ఇతనే రెచ్చగొట్టి 1000-2000 మంది తీసుకొచ్చి ఒక వ్యక్తి చావుకి కారణమయ్యాడు అనేది పోలీసుల యొక్క ఆరోపణ. సో దాన్ని నువ్వు నిరూపించుకోలేకపోయావు. నువ్వు వెంటనే పారిపోయి దగ్గర 1-2 నెలలు అబ్స్కాండెడ్, పార్టీ కార్యక్రమాలే లేదు. తర్వాత మళ్ళీ మనీ వచ్చాడు. సో అతన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అతను బలమైన అభ్యర్థి ఏం కాదు. నాకు ఏదో బంధుత్వం ఉందేనో లేకపోతే స్థానికుడు చెప్పుకుంటున్నాడు, కానీ మేము ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాము. నియోజకవర్గంలో బంధుత్వం ఉంది, మంచి పరిచయాలు ఉన్నాయి, ప్లస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఉంది. సో విజయం అయితే మాకు 100% వరిస్తుంది అనేది నా నమ్మకం. రైట్. పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకి డాక్టర్ సునీల్ ఏం చెప్తారు? మంచి అభ్యర్థి, 5 సంవత్సరాలు మీకు తెలిసిన అభ్యర్థి, 5 సంవత్సరాల్లో ప్రజల కోసం ఏం చేయగలుగుతాడు, అది ఆ ప్రతిపక్షంలో ఉండేది మీరు చూసారు. ఇటువంటి వ్యక్తికి మీరు అధికారం ఇస్తే ఎంతవరకు మీకు న్యాయం చేయగలుగుతాడో మీకు ఆల్రెడీ కొంత అవగాహన ఉంది. సో ఎటువంటి వాళ్ళు చెప్పే దీనికి మోసపోకుండా మీరు నమ్మకంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సునీల్ కుమార్ గెలిపించండి. మీకు అందరికీ అందుబాటులో ఉంటా. అభివృద్ధికి 100% మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఒక మంచి వ్యక్తిని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అని 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు హ్యాపీగా మీరు తీసుకున్న నిర్ణయం మంచిది అని చెప్పే రీతిలో నా ప్రవర్తన ఉంటుంది. ఆ దిశగా నేను మీకు పూర్తి హామీని ఇస్తున్నాను. లోతుల నియోజక ప్రజలందరికీ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సునీల్ కుమార్ అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు. మొత్తం మీద చూడాలి, సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అదేవిధంగా తాన మీద ఉన్నటువంటి 2014-19 వరకు తాను చేసిన పోరాటాలు, ఈ నియోజకవర్గంతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తిస్తారు, గుర్తుపెట్టుకున్నారు అని చెప్తున్నారు. ప్రచారంలో కూడా అదే విషయాలని
గుర్తు చేసుకుంటున్నారని చెప్తున్నారు. మరి చూడాలి పూతలపట్టు నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ కుమార్కి మే 13వ తారీఖున పూతలపట్టు నియోజకవర్గ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.